ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం చింతించుట. భూమి మీద మనుషులు అనేక విషయాల కొరకు చింతించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. అందులో కొంతమంది వారి పిల్లల కొరకు చింతించేవారు కొంతమంది అయితే, ఉద్యోగం కొరకు చింతించేవారు కొంతమంది అయితే, కొంతమంది అనారోగ్య పరిస్థితులు బట్టి చింతించేవారు కొంతమంది అయితే, మరికొంతమంది వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి చింతించేవారు మరికొంతమంది వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అవసరాల నిమిత్తమై చింతించేవారు కొంతమంది, కుటుంబపరమైనటువంటి సమస్యల నిమిత్తమై చింతించేవారు కొంతమంది. ఎలాగూ మనం చూసినట్లయితే భూమి మీద పురుషులైనా కానివ్వండి, స్త్రీలైనా కానివ్వండి, ఈ మనుషులు అనేక విషయాల కొరకు చింతపడుతూ ఉంటారు, చింత కలిగి ఉంటారండి. ఈ చింత లేదా ఈ దిగులు అనేటువంటిది మనుషులకి ఆయా పరిస్థితులు బట్టి, ఆయా సందర్భాలు బట్టి, ఆయా విషయాలు బట్టి మనుషుల హృదయాల్లో, మనుషుల యొక్క మనసులో చింత అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఏదైనా విపత్కరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు, లేదా ఏదైనా బాధాకరమైనటువంటి విషయాన్ని వినినప్పుడు అనేకులు ఆ విషయం కొరకై చింతిస్తూ ఉంటారు. ఈ చింత అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలో కూడా ఆయా సందర్భాలు బట్టి, ఆయా సమయాలు బట్టి, ఆయా విషయాల నిమిత్తమై చింత అనేటువంటిది భూమి మీద చింత లేనటువంటి వారు ఎవరు ఉంటారు. సామాన్యం నుంచి గొప్పవాడి వరకు కూడా ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయం కొరకు తప్పనిసరిగా చింతించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది ఈ చింత లేకపోతే ఈ యొక్క దిగులుతో ఏం చేస్తూ ఉంటారని అంటే కృంగిపోతూ, ఈ చింతతో చాలా మంది దిగులు పడిపోతూ, ధైర్యాన్ని కోల్పోతూ, ఆ చింతతోనే ఆహారం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, సరైనటువంటి నిద్ర లేనటువంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ చింత కలిగి ఉంటూ ఉంటారు. కాబట్టి దేవుడు ఆ యొక్క చింత పడేటువంటి విషయం కొరకు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు దేవుడు తెలియజేశారండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేయగలను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చేయగలను చింతింపబడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలండి. ప్రభువు చింతల గురించి మాట్లాడుతూ మనుషులు ఎక్కువగా ఏ విషయాల కొరకు చింతిస్తారో ఇక్కడ చెప్తున్నాడండి. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహముల గురించి అయినను చింతించొద్దు. మనుషులు ఎక్కువగా చింతపడేది రేపటి దినం కోసం చింతిస్తారండి. అంటే రేపు ఎలా ఉంటుందో నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, నా పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, నా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, నా భార్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని అనేక మంది సమాజంలో మనం చూసినట్లయితే చింతపడుతూ ఉంటారు. రేపటి దినం ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాల కొరకు చింతపడుతుంది. ప్రభు ఇక్కడ చెప్తున్నారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గురించి అయినను చింతించొద్దు అని చెప్పాడు. అంటే మనుషులకి ప్రధానంగా కావలసినటువంటి లేదా ప్రధానంగా ఉంటున్నటువంటి చింత ఏంటనంటే, రేపు నేను ఏం చేయాలి, రేపు నా పరిస్థితి ఏంటి, ఒకవేళ నేను చచ్చిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని చింత, లేకపోతే నాకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి నేను ఏదైనా అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అన్నటువంటి చింత. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమి తిందుమో, అసలు రేపు తినడానికి ఏమైనా ఉంటుందో ఉండదో,
ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మనుషులు అనేక విషయాల కొరకు, ఇవన్నీ కూడా శరీరానికి శరీరానికి అవసరమైనటువంటి విషయాలు, శరీర సంబంధమైనటువంటి కోరికల నిమిత్తమై చింతిస్తూ ఉంటారు. రేపు నా పరిస్థితి ఏంటి అని చింతిస్తూ ఉంటారు. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, రేపు పొద్దున్న నాకు కాలు చేయగానే వంగితే, కాలు చేయగానే పడిపోతే నా కొడుకులు నన్ను చూస్తారా అని తల్లిదండ్రులు చింతించవచ్చు. లేకపోతే ఈరోజు నేను ఇలా ఉన్నాను, రేపు పొద్దున్న ఏదైనా అయిపోతే నా భార్య నన్ను పట్టించుకుంటుందా, లేదా నా భర్త నన్ను పట్టించుకుంటాడా, లేదా నా పిల్లలు నన్ను పట్టించుకుంటారా అన్నటువంటి చింత మనుషుల జీవితాల్లో కలిగి ఉంటూ ఉంటారండి. ప్రభు ఇక్కడ చెప్తున్నారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణాన్ని గురించి కానీ, మీ దేహాన్ని గురించి కానీ మీరు చింతించొద్దు. మనుషులు ఎక్కువగా కోరుకునేది ఈ శరీర సంబంధమైన విషయాల కొరకు చింత కలిగి ఉంటారు. అది ఆరోగ్య విషయం కానివ్వండి, వివాహ విషయం కానివ్వండి, గర్భఫలం విషయం కానివ్వండి, అనారోగ్య పరిస్థితులతో కూడినటువంటి విషయం కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానివ్వండి, ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానివ్వండి, వ్యాపార పరమైనటువంటి విషయాలు కానివ్వండి, లేకపోతే మనం చేస్తున్నటువంటి పనుల విషయంలో కానివ్వండి, చింత అనేటువంటిది ఉంటూ ఉంటాం. అందరూ చింతించేది ఈ భూమి మీద మనం ఏమి కలిగి ఉంటాం, ఏం భుజిస్తాం, ఏం తింటాం, అసలు మన పరిస్థితి ఏంటి అని ఆహారాన్ని గురించి కానీ ఒకవేళ నువ్వు చింతిస్తే, ప్రభు చెప్తున్నాడు, ఆహారం కంటే నీకు ఇవ్వబడినటువంటి ప్రాణం ఎంతో గొప్పది. ప్రాణం చాలా గొప్పది, చాలా విలువైంది అని దేవుడు చెప్పాడు. ఈ ప్రాణం దేవుడు ప్రతి మనిషికి కూడా ఒకసారి ఇస్తాడు. 10 సార్లు ప్రాణం ఇవ్వడు. భూమి మీద తల్లి గర్భంలో నువ్వు ప్రవేశించినప్పుడు ఒకసారే నీకు ప్రాణం ఇస్తాడు. ఆ ప్రాణం కొంతకాలం పాటు నీకు ఉంచి, కొన్ని సంవత్సరాల పాటు నీకు ఉంచిన తర్వాత ఆ ప్రాణం దేవుడు దాని టైం అయిపోయాక ఏం చేస్తాడంటే దానికి ఒక టైం నియమించి, దానికి ఒక సమయాన్ని నియమించి ఆ టైంలో ప్రాణం పోతుంది. కాబట్టి ప్రాణాన్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కోలేవు. డబ్బులు పెట్టి కొనుక్కోలేనండి ప్రాణాన్ని, ఎవరు కొనుక్కోలేరు. ఏమంటే ఒక ₹1,00,00,000 ఇస్తాను నన్ను బ్రతికించండి అని ఒక ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్తే డాక్టర్లు ప్రయత్నం చేస్తారు తప్ప పూర్తిగా గ్యారంటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాగే భయంకరమైనటువంటి రోగాలతో కూడినటువంటి వారు, ఏమండి నేను ఇంత డబ్బులు ఇస్తాను నా ప్రాణాన్ని కాపాడండి అని అంటే వాళ్ళు ప్రయత్నం మాత్రం చేయగలరు తప్ప పూర్తిగా హామీ రాసి లెటర్ రాసి సంతకం పెట్టి ఇవ్వరు. కారణం ఏంటంటే ప్రాణం దేవుడు మాత్రమే ఇవ్వగలరండి. ప్రాణాన్ని దేవుడు మాత్రమే తీసేయగలరండి. ప్రాణాన్ని ఇవ్వటానికి, ప్రాణాన్ని తీసేయడానికి అధికారం దేవుని చేతిలో ఉంది. అంటే ప్రాణం అనేటువంటిది మనుషుల చేతిలో ఉండదు. మనుషులు ప్రయత్నం చేస్తారు ప్రాణం పోయడానికి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళమంటే ప్రాణం పోయడానికి ప్రయత్నం చేస్తారు. ఆక్సిజన్ పెట్టి, ఏమండి కరెంట్ షాక్ ఇచ్చి, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, కరెంట్ షాక్ ఇచ్చి ఏమంటే ప్రాణం పోస్తుంటారండి. ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు, నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ దేవుడు రమ్మని పిలిచినప్పుడు ఎవరు కూడా దాన్ని ఆపలేరు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆహారం కంటే నీకు ఇవ్వబడిన ప్రాణం గొప్పది. అండి ఈరోజు ఆహారం కంటే ప్రాణం గొప్పది అన్న విషయాన్ని మనుషులు తెలుసుకోక, మనుషులు గుర్తించక, ఆహారం కంటే ప్రాణం గొప్పది అన్న విషయం మనుషులు గుర్తించక, చిన్న చిన్న క్షణికావేశాల కొరకు భర్త భార్యను తగువాడుకున్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లలు తగువాడుకున్నప్పుడు, అన్నదమ్ములు తగువాడుకున్నప్పుడు, అక్క చెల్లెలు ఏదైనా ఘర్షణ పడినప్పుడు చిన్న విషయాల కొరకు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఎందుకనంటే ప్రాణం ఖరీదు చాలా గొప్పదండి. అందుకేనండి ప్రభువు ఈ లోకానికి వచ్చి నేను ఏమిచ్చాడో తెలుసా మనుషులకి? తన ప్రాణం అనే క్రయధనాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దానికి విలువ కట్టలేరండి, విలువ కట్టలేరండి ప్రాణానికి. ఈ ప్రభువు యొక్క ప్రాణానికి నువ్వు విలువ కట్టలేవు. ఎందుకనంటే ఆ యొక్క ప్రాణానికి ఎవరు ఖరీదు కట్టలేరు. ప్రాణం ఖరీదు చాలా గొప్పది. మనుషులు మరి ఈరోజు మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రాణం విలువ తెలియక చిన్న చిన్న విషయాల కొరకు ప్రాణం తీసుకుంటున్నారు. ఏమండి ఇప్పుడు నువ్వు చనిపోయినా చచ్చిపోతావు, ఎవరు చంపకపోయినా ఏదో ఒక రోజుకి నువ్వేమైపోతావు, చచ్చిపోతావు. ఆ మాత్రం దానికి క్షణికావేశానికి నువ్వు ప్రాణం తీసుకోవడం ఎందుకు? క్షణికావేశానికి నువ్వు చచ్చిపోవడం ఎందుకు? లేదా క్షణికావేశానికి అవతల వ్యక్తిని చంపేయడం ఎందుకు? నువ్వు చంపిన అవతల వ్యక్తి చచ్చిపోతాడు, నువ్వు చంపకపోయినా ఏదో ఒక కొన్ని సంవత్సరాలకైనా ఏమైపోతాడు, చచ్చిపోతాడు. ఈరోజు మనుషులు జీవితాలు మనం చూసినట్లయితే ప్రాణం విలువ చాలా గొప్పది అని చెప్పి
యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన బాగా ఆకలి కొనగా అపవాది వచ్చి ఏమన్నా తెలుసండి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగినట్లు ఆజ్ఞాపించు. అంటే యేసుక్రీస్తు ప్రాణానికి, యేసుక్రీస్తు శరీరానికి అక్కడ ఏం అవసరం? బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆహారం అవసరం. కానీ యేసుప్రభు వారు వెంటనే ఏమని చెప్పారో తెలుసండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఇక్కడ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనుషులు చింతపడేది ఆహారం కోసం అయితే ప్రభువు ఆ ఆహారం కోసమే చింతపడటం లేదండి. మనుషులు చింతించేది రేపు ఏం తింటామో ఏమి తిందుమో అనే ఒకవేళ ఆహారం కోసం చింతపడితే, ఏమీ తినని 40 రోజులు ఆకలితో ఉన్న యేసుక్రీస్తు అసలు ఆహారం కోసమే చింతించటం లేదు, ఆహారం కోసమే ఆలోచించటం లేదు. సాతాను వచ్చి చెప్తున్నాడు చేసే అంటున్నాడండి. ప్రభు ఏం చెప్పారో తెలుసా, మనిషి కేవలం రొట్టె తింటేనే బ్రతికిపోడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. చూసారండి, అంటే 40 దినాలు ఆకలి దప్పులతో ఉన్న యేసుక్రీస్తు శరీర సంబంధమైన రొట్టె కోసం, ఆకలి కోసం ఆలోచన చేయలేదు, కానీ దేవుని వాక్యం అనే అక్షయమైన ఆహారం కోసం ఆలోచన చేశాడండి. ఈరోజు మనుషుల కోసం ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఏమి తిందుమో చూడండి, ఆహారం కోసం చింత, కానీ ప్రభు అక్కడ చింతపడలేదు. 40 రోజులు ఆకలితో ఉన్న, దప్పికతో గొంతు ఎండిపోతున్నా, ఏమంటే పేగులు అంటికి పోయిన శరీర సంబంధ సాతాను ఆకానికి ప్రేరేపిస్తున్న శరీర సంబంధమైన ఆహారం కోసం ఆయన చింతించలేదు. ఇప్పుడు నేను ఏం తినాలి అని చింతించలేదు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని చింతలేదు యేసుక్రీస్తుకి. నేను ఏదైనా ఆహారాన్ని ఇక్కడ ఎక్కడైనా ఎత్తుక్కోవాలా, ఈ అరణ్యంలో ఏమైనా పళ్ళు కాయలు ఏమైనా ఎత్తుక్కోవాలన్నా చింతలేదండి. శరీర విషయాల కొరకు ఆహారం కోసం ఆయన చింతలేదండి, ఆహారం కోసం ఆయన చింతలేదు. మరి దేనికోసం ఆలోచిస్తున్నాడంటే, దేవుని వాక్యం మనిషిని నిత్యము బ్రతికిస్తుందని చెప్తాను. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను చింతించొద్దు. మరి నీ ప్రాణం దేని గురించి చింతించాలి, దేని గురించి ఆలోచించాలి? యేసుక్రీస్తు ప్రాణం తల్లడిల్లిపోయి ఆకలితో ప్రాణం కొట్టిమిట్టాడిపోతున్నా ఆహారం కోసం ఆయన చింతించలేదు. మరి అలాగే కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలండి, మనుషులు అందరూ కూడా చింతించేది రేపు ఏం జరుగుద్ది, ఏం తింటాం, మన పరిస్థితి ఏంటి, ఎలాగా ఏంటి, ఉద్యోగం కొరకు, ఆరోగ్యం కొరకు, అన్ని శరీర సంబంధమైన విషయాల కొరకు ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, వాటన్నిటికంటే ముఖ్యమైనది నీ ప్రాణము అని చెప్పాడు. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. ఏమి ధరించుకుందాం అంటే దేహాల గురించి. ఇంతకుముందు ఆహారము త్రాగడము ప్రాణాల గురించి, ధరించుకోవటము దేహాల గురించి చెప్తున్నాడండి. చూడండి ఒకసారి, ఏమి ధరించుకోవటమని దేహమును గూర్చైనను చింతింపకుడి. ఏం ధరించుకోవాలి? నా వస్త్రాలు, నాకు వస్త్రాలు కావాలి, ఏం ధరించుకోవాలి, సరైన బట్టలు లేవే, సరైనటువంటి గృహం లేదే, సరైనటువంటి ఆరోగ్యం లేదే, సరైనటువంటి వసతులు లేవే అని చింతించాల్సిన అవసరం లేదండి. ఏమిటి, లాజరు కురుపులతో ఇంటి వాకిట, ధనవంతుని యొక్క ఇంటి వాకిట ఉన్నప్పుడు లాజరు ఏ రోజైనా ఆహారాన్ని గురించి కానీ, లాజరు ఏ రోజైనా తన శరీరాన్ని గురించి కానీ, లాజరు ఏ రోజైనా వస్త్రాల గురించి కానీ చింతించినట్లుగా మనం చూడగలమా? బైబిల్లో చూడలేమండి. పైగా అతని శరీరం మీద ఉన్నటువంటి కురుపులు నాకడానికి కుక్కలు వచ్చి కురుపులు ఏం చేస్తుంటావట, అంటే ఒంటి మీద వస్త్రాలు కూడా లేవని మనకు అర్థం. ఏ రోజు కూడా ఏమి ధరించుకోవాలని అని చింతించలేదు. కానీ ధనవంతుడు ఏం చేస్తున్నాడు, ఉదారంగు వస్త్రాలను ధరించుకుంటూ తనకిష్టమైనటువంటి బ్రతుకుని భూమి మీద బ్రతికాడు కనుక ఒకానొక దినాన్ని మరి మంటల్లో కేకలు వేస్తూ ఉంటాడు.
ఏమి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీ ప్రాణాన్ని గురించి కానివ్వండి, దేహాన్ని గురించి కానివ్వండి చింతించొద్దు అని ప్రభు చింతించు. మనుషులు శరీర సంబంధమైన అనేక అవసరాల నిమిత్తమే చింతిస్తుంటారు. చింతిస్తూ మనం చాలా విషయాల కొరకు ఏంటి ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, అయ్యో ఏంటి ఎలాగ ఇది అలా అని అనేక విషయాల కొరకు చింతిస్తుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది, ఈ సమస్య ఇంకా తీరదా, ఈ అనారోగ్యం నన్ను విడిచిపోదా, లేకపోతే ఈ పరిస్థితి ఎలా ఉండిపోతానా అని అనేక విషయాల కొరకు చింతిస్తూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ దేహాన్ని గురించి, మీ ప్రాణాల గురించి మీరు ఏం చేయకూడదు, అక్కడ ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి ఏం చేయకూడదు అని చెప్పాడు. చింతించొద్దు, చింతించొద్దు. కింద చెబుతున్నాడు చూడండి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును కానివ్వండి, దేహాన్ని కానివ్వండి ఇచ్చాడు దేవుడు. ఆదాము హవ్వ ఫలాన్ని తిననంత వరకు తమ దేహాల కోసం చింతలేదు. కానీ ఫలాన్ని తిన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా, దేహం మీద చింత వచ్చిందండి. అయ్యో మాకు వస్త్రాలు లేవు, దిగంబరులమే అనుకున్నారండి. వెంటనే అంజూరు పాకలు తెప్పేసి కచ్చడాలుగా కుట్టుకున్న తమ శరీరాన్ని కప్పుకున్నారు. అంటే దేహం మీద చింత వచ్చింది వాళ్ళకి. అంతవరకు కూడా దేహం మీద చింతలేదు. కానీ ఎప్పుడైతే తినకూడని ఫలాన్ని తినేశారో వస్త్రాల కోసం ఆలోచించడం మొదలు పెట్టారు. మాకు దిగంబరులమే, వస్త్రాలు లేవే అని వస్త్రాల కోసం ఆలోచించారు. అంతకుముందు దేని గురించి చింతలేదండి. ఆహారం గురించి చింతలేదు, వస్త్రాల గురించి చింతలేదు. కానీ తినకూడని ఫలాన్ని ఏ రోజైతే తిన్నారో ఇప్పుడు వాళ్ళకి చింత వచ్చింది. ప్రతి ఆహారం మీద చింత వచ్చింది, వస్త్రాల మీద చింత వచ్చేసింది. అందుకే అంజూరు పాకులు తెంపి శరీర భాగాలకి కచ్చరాలుగా కుట్టుకున్నారు. అంటే దేవునిలో దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు లోక సంబంధమైన వాటి మీద నీకు చింత ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర కొంచెం దూరం అవుతావో, ఆదాము దూరమైనట్లు, అవ్వ దూరమైనట్లుగా దూరం అవుతావో ఏమవుతుందో తెలుసా, దేహం విషయమై, ఆహారం విషయమై మరి ఏమొచ్చి వస్తుందంటే ఈ ప్రాణానికి, ఈ యొక్క దేహానికి చింత వచ్చేస్తుందండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావు. ఈరోజు మనం చూసినట్లయితే ఆహారాల గురించి కానివ్వండి, వస్త్రాల గురించి కానివ్వండి, అంటే శరీర సంబంధమైన అవసరాలు ఇవన్నీ కూడా వీటి కోసం చాలా చింతిస్తుంటాం మనం. అనేక విధాలుగా చింతిస్తూ ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రాల కంటే దేహం గొప్పది. ఏమండి, ఒక కాస్ట్లీ బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాయి? మనం వాడుతూ ఉంటే ఎన్ని రోజులు ఉంటాయి మన దగ్గర? కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలకి ఏమైపోతాయి? పాత అయిపోతాయి. మరలా కొత్త వస్త్రాలు కొనుక్కుంటాం, మరలా కొత్త బట్టలు కొనుక్కుంటాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి దేహం ఒకసారి ఇచ్చాడు. మళ్ళీ మార్చుకోగలమా దాన్ని? మార్చుకోలేమండి. మళ్ళీ మార్చుకోలేము. ఒకసారి దేవుడు ఇచ్చాడు. తల్లి గర్భంలో నువ్వు ప్రవేశించినప్పుడు ఒకసారి దేవుడు ఇచ్చాడు. మళ్ళీ మార్చుకోలేమండి మనం. ఒకసారి ఇచ్చాడు. కాబట్టి ఈ దేహాన్ని తయారు చేయడానికి దేవుడు ఎంతో కష్టపడ్డాడండి. ఈ శరీరాన్ని తయారు చేయడానికి దేవుడు ఎంతో కష్టపడ్డాడండి. ఆదాముకి మొదటి దేహం నేల నుండి మట్టిని తీసి మనిషిగా తన రూపంలో, తన పోలిక చొప్పున నిర్మించాడు, నరునిగా నిర్మించాడు. అంటే దేహాన్ని తయారు చేసింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి ఎంతవరకు బట్టలు వేసుకోగలడు భూమి మీద చెప్పండి? మనిషి ఎంతవరకు భోజనం చేయగలడు, దప్పికి తీర్చుకోగలడు భూమి మీద చెప్పాలి? నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు భోజనం చేయగలవు. నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు వస్త్రాలు కప్పుకోగలవు. ఒకసారి ప్రాణం, దేవుడు ఇచ్చిన ప్రాణం బయటకు పోయింది అనుకోండి, భోజనం చేయగలవా? మంచి కాస్ట్లీ బట్టలు కప్పుకోగలవా? ఇంకేం ఉండవండి. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, ఇద్దరు నరకంలోకి వెళ్ళిపోయారు, కాలుతున్నారు. అక్కడ వస్త్రాల కోసం ఆలోచించగలుగుతున్నాడా ధనవంతుడు? లేదండి. ఆహారం కోసం ఆలోచించగలుగుతున్నాడా? లేదు. కానీ ఏమడిగాడో తెలుసా? అయ్యా, ఒక్క నీటి బొట్టున్న నాలుగు మీద 1000 మంటలు తట్టుకోలేకపోతున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 26వ వచనంలో, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కాగలదంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారితో చెప్తున్నటువంటి విషయం. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు.
దేవుడు ఎందుకు మనకంటే ముందు పక్షుల్ని భూమి మీద తయారు చేశాడనంటే, నోటి మాట చేత ఎందుకు కలిగించాడనంటే, వాటి ద్వారా మనుషులకి ఒక పాఠాన్ని నేర్పాలనుకున్నాడండి. వాటి ద్వారా మనుషులకు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాడు దేవుడు. అందుకే మనకంటే ముందే పక్షుల్ని దేవుడు నోటి మాట చేత తయారు చేశాడండి. పక్షులు మనం చూసినట్లయితే ఏ రోజు అవి విత్తనాలు పట్టుకెళ్ళి పొలంలో విత్తవు, ఏ రోజు పంటను పెంచవు, ఏ రోజు పండినటువంటి పంటను అవి కొయ్యవు, ఏ రోజు కూడా కోసి అవి మనుషుల్లాగా పుట్లలో ఉంచుకోవండి. మరి ఎలాగా? ఈ భూమి మీద మనం చూసినట్లయితే కొన్ని వేల లక్షల జాతుల పక్షులు ఉన్నాయండి. ఏమంటే జూ ఉందనుకోండి, జూకి మీరు వెళ్తే చాలా రకాలైన పక్షులు ఉంటాయండి. ఈ పక్షులకి జూ యొక్క యాజమాన్యం ఆహారం వేస్తూ ఉంటారండి. జూలో పక్షులు చూడడానికి, జంతువులు చూడడానికి ఎవ్వరు రావట్లేదు అనుకోండి, ఆ జంతువులకి పక్షులకి ఆహారం వేయడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా ఖర్చు. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి లక్షల కోట్ల పక్షులన్నిటికీ ప్రతిరోజు ఆహారాన్ని ఎవరండి పెడుతున్నారు? ప్రతిరోజు ఆహారాన్ని ఎవరిస్తున్నారు? అందుకేనండి దేవుడు చెప్తున్నాడు, పక్షులు చూడండి, ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుందామో అని ఎవరైతే చింతిస్తున్నారో వారితో ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. పక్షులు చూస్తే ప్రతిరోజు వాటికి ఆహారం కావాలి, ఎక్కడికో వెళ్తాయి, వాటికి దేవుడు వాటికి ఒక మార్గాన్ని చూపిస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాయండి అవి. కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వస్తుంటాయి, కొన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంటాయి. అక్కడ ఆహారం ఉందని వాటికి ఎలా తెలిసిపోయింది? అక్కడ అక్కడ ఆహారం దొరుకుతుందని వాటికి ఎలా తెలిసిపోయింది? ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా భూమి కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా పంట వేద్దామని ఒక ట్రాక్టర్తోనో నాగలతోనో దున్నుతున్నప్పుడు అక్కడికి కొంగలు, కాకులు, గోరపెట్లు అన్నీ వచ్చేస్తాయండి. వాటికి ఎలాగండి తెలిసిపోయింది అక్కడికి ఆహారం ఉందని? ఎలాగ వాటికి వివేచన వచ్చింది? అక్కడ ఆహారం ఆ దున్నుతున్నప్పుడు లోపల నుంచి ఎర్రలు, పురుగులు, చిన్న చిన్న కీటకాలు ఇవన్నీ కూడా వస్తాయని, అవి వాటికి ఆహారంగా ఉపయోగపడతాయని వాటికి ఎలాగండి తెలిసిపోయింది? ఆలోచించారా ఏ రోజైనా? కావాలంటే మీరు గమనించండి, ఎక్కడైనా ఇలాగ ట్రాక్టర్తో దున్నడం భయం, ఖచ్చితంగా కొంగలు, గోరపెట్లు, పక్షులు అన్నీ వస్తాయి అక్కడికి ఆహారం ఏరుకోవడం. వాటికి ఎలా తెలిసిపోయింది అంటే, ఇక్కడ మనుషులు ఈ విధంగా చేస్తే ఇక్కడ ఆహారం దొరుకుతుంది అని వాటికి ఎలా తెలిసిపోయింది? ఇది అది మనకి చూస్తున్నప్పుడు కంటికి కనిపిస్తుంది, కానీ అది చెప్పేది దేవుడు చెప్పాడు వాటికి. ఇప్పుడు మనం దున్నక ముందు అక్కడ ట్రాక్టర్ ఉన్నప్పుడు ఏ పక్షి ఉండదు అక్కడ, ఒకటో రెండో మహా మూడో ఉంటాయి. కానీ ఒకసారి నువ్వు పొలాన్ని అక్కడ దున్నుతున్నప్పుడు బోల్డ్ పక్షులు వచ్చేస్తుంటాయి అక్కడ ఏరుకోవడానికి. అలాగే ఎవరైనా ఒక వ్యక్తికి బాగా ధాన్యం పండింది అనుకోండి, ఆ ధాన్యాన్ని కోస్తున్నప్పుడు, వాటిని తొలగొడుతున్నప్పుడు, వాటిని మిషన్లో వేసి చేస్తున్నప్పుడు అక్కడ కూడా బోల్డ్ పక్షులు వచ్చేస్తాయి. మీరు వెళ్ళిపోయాక కూడా వచ్చి ఏరుకుంటాయి. దేవుడు వాటికి చెప్తాడు, వెళ్ళు అని చెప్తాడండి. యోనా సముద్ర గర్భంలో పడేశారు. అప్పుడు ఒక చేప యోనాని ఏం చేసింది? మింగింది. ఎన్ని రోజులు ఉంచింది కడుపులో? 3 రోజులు ఉంచిందండి. 3వ రోజు దేవుడు చెప్పి తిన్నగా వెళ్ళి నినెవేలో కక్కే అని చెప్పాడండి. అంటే ఎలాగా కనెక్షన్ ఎలాగంటే, పక్షులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, ఆ దేవునితో ఉన్నటువంటి రిలేషన్ ఉంటుందండి. దేవుని మాట స్వరాన్ని వినగలవు, దేవుని మాట భూమి వినగలదు, దేవుని మాట ప్రకృతి వినగలదు, దేవుని మాట ఆకాశం వినగలదు, సమస్తం వినగలవు. అవి దేవుని స్వరాన్ని గ్రహించగలవండి. మన కళ్ళము కనబడుతున్న సజీవ సాక్ష్యాలు. చాలా మంది ఏ దేవుడు ఉంటే చూపించంటే, ఇదో ఇలాంటివే సజీవ సాక్ష్యాలు. ప్రత్యక్షం వచ్చి దేవుడు ఏదో ఒక ఆకారం ధరించుకుని వచ్చి కనిపించాల్సిన అవసరం దేవుడికి లేదు. కాబట్టి పక్షులు మనం చూసినట్లయితేనండి, అవి విత్తవు, కొయ్యవు, పొట్లలో కూర్చోవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడని చెప్తూ, మీరు పక్షులు కంటే బహుశ్రేష్ఠులు కారా? ఒక పక్షినే దేవుడు పోషిస్తున్నప్పుడు, ఒక పక్షికే దేవుడు ఆహారం ఇస్తున్నప్పుడు, ఒక పక్షినే దేవుడు సంరక్షిస్తున్నప్పుడు, పక్షి కంటే దేవుడు తన స్వరూపంలో తన పోరుకు చొప్పున భూమి మీద కలుగు చేయబడినటువంటి సకల జీవరాశుల కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడండి. మనిషి ఎంతో గొప్పడు, ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు మనిషిని తయారు చేశాడండి. తన పోలికలో తన స్వరూపంలో దేవుడు మనిషిని తయారు చేశాడండి. ఏంటి ఆదాముని హవ్వని మరి దేవుడు తయారు చేసినప్పుడు, ఆదాము
ఆదాము సొంతగా వెళ్ళి ఆహారం వెతుక్కోలేదండి. దేవుడు ఆల్రెడీ ఎక్కడ పెట్టాడు ఆదాముని? ఏదేను తోటలో. ఆదాము రాక మునిపే దేవుడు ఏదేనులో బోల్డు చెట్లు మొలిపించాడు, ఫల వృక్షాలు. అప్పటికి ఆదాము కొట్టలేదు, కానీ అంతకుముందే చెట్లు మొలిపించాడు. అనేక రకాలైనటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల ఫలాన్ని ఇచ్చేటువంటి చెట్లు మొలిపించాడు. ఆదాము నేల నుండి బయటకు వచ్చేటప్పుడే, దేవుడు తయారు చేసేటప్పుడే, దేవుడు ఆదామును పూర్తిగా తయారు చేసి తన యొక్క జీవవాయువుని ఊది నరుడు జీవాత్మగా మారిపోయినప్పుడే ఆదాము ఇలా కళ్ళు తెరిచేసరికి అన్ని ఫలాలు ఉన్నాయి. ఆదాము పర్టికులర్గా ఎక్కడికో వెళ్ళి ఫలాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆదాము పర్టికులర్గా ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదు. దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠ. 27వ వచనం, మీలో ఎవడు చింతించటం వలన తను ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోగలను. ఏమంటే మనుషులు చాలా విషయాల కొరకు చింతిస్తూ ఉంటారండి. నేను చాలా బ్లాక్గా ఉన్నాను, నల్లగా ఉన్నాను, ఆలోచిస్తే చాలా 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 తెల్లగా చింత, అదొక రకమైన చింత. కొంతమంది అరే నేను చూస్తే భూమికి జారడే ఉన్నాను, పొట్టుగా ఉన్నాను, ఆ చూస్తే అంత హైట్ అని అదొక రకమైన చింత. అంటే మనుషులకి చింతలు చూడండి, ఆహారం కోసమే, వస్త్రాల కోసమే కాదు, ఈ రకమైన చింతలు కూడా ఉంటాయని అందుకే కింద రాయించడండి. అంటే మనుషులు వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అనేక విషయాల కొరకు చింతిస్తూ ఉంటారండి. వస్త్రాల కొరకు అని మేమని ఎందుకు చెప్పుకుంటా తెలుసా? అరే వాళ్ళు మంచి బట్టలు ఉన్నాయి, నాకు అసలు బట్టలే లేవు, మంచి చీర కొనుక్కుంది ఆవిడ, నాకు అసలు చీరే లేదని స్త్రీలు చింతిస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తే మంచి బంగారం వేసుకుంటారు, మేడ నిండా, చెవుల నిండా వడ్డాను, ఇది పాకిపిల్ల, నాకు అసలు చిన్న చైన్ పొగతో పడటం మెట్లో కనిపించగలుగుతుంది అనుకుంటాం, చింతిస్తాం. కానీ దేవుడు చింతనడు. ఎవడును చింతించడం వల్ల తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోలేడు. ఏంటి ఇప్పుడు కూడా ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలండి. అవి వస్త్రాల కోసమైనా, ఆహారం కోసమైనా, శరీర సంబంధమైన అవసరాల నిమిత్తం కూడా ఎప్పుడు చింతించకూడదు. చింతించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆందోళనకు గురవటమే. యాంగ్జైటీ వస్తుంది నీకు. ఆ వచ్చినప్పుడు ఏముంది? దిగిలి పడిపోతావు, నిద్ర పట్టదు, భోజనం చేయబుద్ధి అయ్యదు, మంచినీళ్ళు తాగబుద్ధి అయ్యదు, ఏమో నిరంతరం అదే ఆలోచనలో ఉంటావు, అలాగదే చెందుతూ ఉంటావు. అది డబ్బుల విషయమైనా కానివ్వండి, ఆరోగ్యం విషయమైనా కానివ్వండి, ఏ విషయమైనా కానివ్వండి, అతిగా నువ్వు చింతపడకూడదు. అతిగా చింతించవంటే చుట్టూ తిరిగి అది నేను ఏం చేస్తుందంటే యాంగ్జైటీలోకి తీసుకెళ్ళిపోయి నీ శరీరాన్ని అనారోగ్య కోపంలోకి దించేస్తుంది. దేవుని మాటలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎంత సత్యమైనదో మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు ఒకవైపు శరీర సంబంధమైన విషయాల నిమిత్తం చెప్తూ ఇంకొక వైపు నీ ఆరోగ్యాన్ని గురించి కూడా చెప్తున్నాడండి. చింతిస్తే ఏం జరుగుద్ది? యాంగ్జైటీలోకి వెళ్ళిపోతావు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. చాలా మంది చాలా విషయాల్లో నిమిత్తమై డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి. దిగులు చింత ఆ చింత దిగుల్లోకి వెళ్ళిపోయి ఒక రకమైనటువంటి మానసిక వ్యాధిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ప్రస్తుతం సమాజంలో. కాబట్టి మనుషులకు చింత ఉండదని కాదు, కానీ అతిగా నువ్వు ఏం చేయకూడదంటే అతిగా చింతించకూడదు, అతిగా ఆలోచన చేయకూడదు. ఏ విషయం కొరకు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. దాని కొరకు మార్గాన్ని అన్వేషిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంకా చెప్తాడు చూడండి 27వ వచనంలో, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోను గురించి చెప్తున్నట్టు ఒక విషయం మనం జాగ్రత్తగా అర్థం కావాలండి. సొలొమోనుకి అన్ని వైభవాలు ఉన్నాయి. జ్ఞానం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. సొలొమోనుకి ఇది లేదు అనడానికి ఏమి లేదండి. అంతగా దేవుడు సొలొమోనును దీవించాడు. కానీ ఆ సొలొమోనునే ఇక్కడ చెబుతూ చింతిస్తున్న వారి కొరకు ఎందుకు సొలొమోను గురించి రాయించాడో తెలుసా? పువ్వులు కంటట పుష్పాలు ఏవైతే ఉన్నాయో దేవుడు అవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడుడి, అవి కష్టపడవు, వడకవు,
అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన అయినను అలంకరింపబడలేదు. ఏంటి దేవుడట పుష్పాలు మనం చూస్తే భూమి మీద కొన్ని వేల జాతుల పుష్పాలు ఉన్నాయండి. మన భారతదేశంలో కొన్ని, మిగతా దేశాల్లో ఆయా దేశాల్లో రకరకాలైనటువంటి పుష్పాలు ఉంటాయి. రకరకాలైనటువంటి పుష్పాలు, చాలా కాస్ట్లీ పుష్పాలు, చాలా కాస్ట్లీ ఫ్లవర్స్ ఉంటాయండి. అవి అనేక విధాలుగా ఉపయోగపడుతుంటాయి. కొన్ని రకాలైనటువంటి సువాసన ఇచ్చేటువంటి సింట్లు గాను, మరికొన్ని అనేక విధాలుగా ఫంక్షన్లోను కొన్ని అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయండి పుష్పాలు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడు ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క రంగు, ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క రూపం, ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క రకమైనటువంటి సువాసన దేవుడు ఇచ్చాడు. చూడండి, బంతి పువ్వు ఒక రంగులో ఉంటుంది, గులాబీ ఇంకో రంగులో ఉంటుంది, మల్లె పువ్వు ఇంకో రంగులో ఉంటుంది, చామంతి అలాగే మరి రకరకాలైనటువంటి ఉంటాయండి. అవి ఒక్కోటి ఒక్కో రకమైన సువాసన ఉంటుంది, ఒక్కో రకమైన ఫ్లేవర్ దేవుడు అందులో పెట్టాడు. సువాసన ఒక రకమైన రంగు. అంటే అవి మనం చూస్తే చాలా రకాలైనటువంటి పుష్పాలు చూస్తే ఆశ్చర్యపోతాం. అలాంటి పుష్పాలు ఉంటాయి. అబ్బాయి ఏంటి నిజంగా ఇది పుష్పమా ఏంటని అనుకుంటాం. అంత విలువైన కాస్ట్లీ పుష్పాలు ఉంటాయి. దేవుడు అంత చక్కగా వాటిని డిజైన్ చేశాడండి. డిజైన్ చేసి ఇందాకేమో పక్షుల గురించి చెబుతూ అవి విత్తవు, కోయవో, కొట్టల్లో కూర్చుకోవు, మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడని పక్షుల గురించి నేర్పిస్తూ ఈ భూమి మీద అసలు పువ్వులు ఎందుకు దేవుడు పుట్టించాడో తెలుసండి? పువ్వులు ఎందుకు పుట్టించాడు? ఫస్ట్ ఫ్లవర్స్ని దేవుడు ఎందుకు కలిగించాడో తెలుసా? కేవలం మనం చూసి ఆనందించడానికో, సువాసన చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, లేదా వాటిని మనకు ఉన్నటువంటి ఫంక్షన్లో ఉపయోగించుకోవడానికో, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమంలో ఉపయోగించుకోవడానికి మాత్రమే కాదండి. ఆ పుష్పాల నుండి ఒక విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు తెలియజెప్పాలనుకుంటున్నాడు. ఏంటంటే ఎవరైతే వస్త్రాల కోసం చింతిస్తారో, ఆ వస్త్రాల కోసం చింతించే వారి కోసం దేవుడు ఏమని చెప్తాడో తెలిసింది. సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరింపబడినది. ఉపయోగించు నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. అంటే వస్త్రాల గురించి కనుక చింతిస్తే, విశ్వాసం లేకుండా వస్త్రాల గురించి చింతిస్తే, దేవుడు చెప్తున్నాడు అడవిలో కాసేటువంటి పుష్పాలనే ఆ గడ్డిని దేవుడు అంత చక్కగా అలంకరిస్తే, అంత చక్కనైనటువంటి రంగు ఇస్తే, అంత చక్కనైనటువంటి సువాసన ఇస్తే, నీకు రంగులతో కూడినటువంటి బట్టలు ఆయన ఇవ్వలేడా అని అడుగుతుంది. ఈ బట్టలు ఎలా తయారు చేయబడ్డాయి? ప్రకృతిలో దేవుడు ఉంచినటువంటి మెటీరియల్స్, మనుషులు యూజ్ చేసుకునే వస్త్రాలను తయారు చేసుకుంటున్నారు. మొదటి వస్త్రాలు ఎవరు తయారు చేసుకున్నారు? ఆదాము, హవ్వ. కాబట్టి అది అలా కంటిన్యూ అవుతుంది. మనుషుల్లో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చేత ఇప్పటికి ఇలాంటి వస్త్రాలు ఉన్నాయి. జపాన్ లాంటి దేశాల్లో వాళ్ళకి కొత్త టెక్నాలజీ వచ్చిందండి. ఆ వస్త్రం అది ఒకసారి వేసుకుంటే, ఇప్పుడు నీకు అది ఆ కలర్ నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరికైనా ఒక బట్టలు కొనుక్కున్నారు, అక్కడేమో నచ్చింది, ఇంటికి వచ్చిన తర్వాత ఇది బాగోలేదు, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? అక్కడ మార్చుకుంటాం. కానీ జపాన్లో ఉన్నటువంటి వస్త్రాలకి అలా మార్చుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఒక బటన్ ఉంటుంది, నీకు నచ్చిన కలరు అందులో యాడ్ చేసుకోవచ్చు, నీకు నచ్చిన డిజైనింగ్ అందులో తెచ్చుకోవచ్చు. అర్థమైందండి? అంటే ఆదామేమో అంజూరు పాకులు చెట్లతో కొట్టుకుంటే, నేటి ఆధునిక మానవుడు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చేత శరీరం మీద ఎన్నో వేసుకున్న వస్త్రాల రంగుల్నే మార్చే అంత ఆలోచనతో ముందుకు వెళ్ళి కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు అని చెప్పాడండి. దేవుడు ఏం చెప్పాడండి? ఏం తిందమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో, ఎలా బ్రతుకుదమో, ఏం చేద్దాం, ఏం చింతం చెప్పు. అసలు చింత అనేటువంటి మీ మనసులోకి రానివ్వకండి అని చెప్పాడండి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతించుదురు. మీరు చింతించొద్దని దేవుడు తన పిల్లలైనటువంటి మనకు చెప్తే, అన్యజనుల కోసం ఏం చేస్తున్నాడండి? అన్యజనులు వస్త్రాల గురించి, ఆహారాల గురించి, ప్రతి శరీర సంబంధమైన అవసరాల గురించి ఏం చేస్తారని చెప్తున్నాడంటే చింతిస్తారు. కానీ మీరు మాత్రం ఏం చేయకూడదని చెప్పాడు? చింతించొద్దు. చింత రావద్దు మీ మనసులోకి, చింత తీసేయండి అని చెప్పాడండి. చింతించొద్దు అని చెప్పాడండి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతించుదురు. దేవుడు ఇంకొక మాట చెప్పాడండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే చింత అనేటువంటిది నువ్వు చింతను నీ మనసులో భరించుకుంటే ఎక్కువ అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. కానీ చింత యావత్తు దేవుని మీద వేసేయమని చెప్పాడు. ఎలాగా దేవుని మీద వేయడం అంటే? దేవుని మీద ఎలా వేస్తావు? మనుషులుగా బోల్డ్ విషయమై చింత ఉంటుంది. కానీ చింత నువ్వు ఒక్కడనే హ్యాండిల్ చేసావనుకో, ఒక్కదానివే హ్యాండిల్ చేసావనుకో, ప్రెషర్ ఎక్కువైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కానీ ఆ చింతని ఎవరికి ఇచ్చామని చెప్పాడు? దేవునికి అప్పచెప్పమని చెప్పాడు. ఎలాగ అప్పచెప్తావు? మోకరించి
ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇదిగో నాయన ఈ విషయమే నేను చింత కలిగి ఉన్నాను, ఈ చింతను ఇదిగో నాయన నీ మీద వేసేస్తాను, ఈ విషయమే ఇంకా చింతించను నేను, ఈ విషయమే నేను చింతించను అని దాని గురించినటువంటి ఆలోచన ముందు మన మనసులో నుంచి ఏం చేసేయాలి, తీసివేయాలి. దేవునికి అప్పచెప్పాలి, ప్రభువా ఈ చింతని, ఈ ఆలోచన నీ మీద పెట్టేస్తాను ప్రభువా, నువ్వే సహాయం చేయి అని ప్రతిరోజు విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. కానీ అలా కార్యం చేయాలి అంటే కిందన ఒక మాట చెప్పాడండి, కింద చదువుదాం 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అంటే నీకు ఆహారం కావాలని, వస్త్రాలు కావాలని, నీకు శరీర సంబంధమైన అవసరాలు ఎన్నో ఉండగా, ఎన్నో చింతలను కలిగి ఉండగా అన్ని నీకు అవసరమని నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏంటి, తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఏం చేస్తుంటాం, వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు బట్టలు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ ఇస్తాం. ఎందుకు, వాళ్ళకి ఎంత స్కూల్కి వెళ్తాడని ఆడ అవసరాలన్నీ మనం ముందుగానే గెస్ట్ చేసేస్తాం. నాకు మంచి బూట్లు కొనకపోతే నేను వెళ్ళను అంటాడు, తప్పనిసరిగా బూట్లు కొంటాం, అవునా? లేకపోతే నాకు ఇలాగా అది తినేది కొనకపోతే నేను స్కూల్కి వెళ్ళాలంటాడు, తినేది కొంటాం. ఎందుకంటే ముందుగానే మనం అడగక ముందు కొనేసి ఇచ్చేస్తాం, ఆల్రెడీ బ్యాగ్లో చేతికి ఇచ్చేస్తాం, చాక్లెట్ కానివ్వండి, ఐస్ క్రీమ్ ఏదో ఒకటి. అంటే పిల్లలు అడగక మునిపే తల్లిదండ్రులుగా మనమే వాటిని ముందుగా ఏర్పాటు చేయగలిగితే దేవుడు అంటున్నాడు, మీకు ఇవన్నీ కూడా అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు దేవుడికి, కానీ మీరు ఒక పని చేయాలని చెప్పాడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. అంటే నువ్వు మొదటగా వెతకవలసింది ఆహారాన్ని కాదు, మొదటగా వెతకవలసింది వస్త్రాలు కాదు, మొదటగా వెతకవలసింది నీ అవసరాలను కాదు, మొదటగా నువ్వు వెతకవలసింది ఏంటంటే దేవుని వెతకాలి. మొదటగా నువ్వు వెతకవలసింది ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి వెతకుంటా లోకంలో ఉన్న ప్రతిదాన్ని నువ్వు వెతికావు అనుకో, దేవుని వెతకుంటా లోక సంబంధమైన ప్రతిదాని కొరకు నువ్వు ఆశపడ్డావు అనుకో, దేవుని వెతకుండా దేవుని పక్కన పెట్టేసి లోకంలో ఉన్నటువంటి నీ చింతల నిమిత్తమే, నీ అవసరాల నిమిత్తమే ఉన్న ప్రతిదాని కొరకు నువ్వు వెతికావు అనుకో, ఏది పొత్తుకోలేవండి, దేవుని దగ్గర చేతి రాదు. కానీ మొదటగా నేను వెతకుంటున్నాడు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకమని చెప్తున్నాడు. దీని ఫైనల్ అర్థం ఏంటంటే నువ్వు దేవుని వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి, దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో వెతకాలి, దేవుని కొరకు ఆత్మను సంపాదించడానికి నువ్వు వెతకాలి, దేవుని పనిలో నువ్వు ప్రయాసపడాలి, నీతిగా నీ ప్రభు కొరకు ఎలా జీవించాలో నువ్వు వెతుక్కోవాలి, దేవుని రాజ్యం అనే సంఘం కొరకు నువ్వు ఎలా పాటుపడాలో, నువ్వు దేవుని రాజ్యం ఎలా విస్తరింపజేయాలో వెతకాలి. దేవుని రాజ్యం అనే సంఘం అంటే మొదటగా నువ్వు వెతకవలసింది దేవుడిని వెతకాలి. తెల్లవారు లేచిన వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుడికి మొదటి సమయాన్ని ఇవ్వాలి. మొదట అన్నాడు చూడండి, అక్కడ మొదట అన్నాడు చూడండి. కాబట్టి 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలియను. 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని రెండోసారి ఎత్తకండి అన్నాడా? ఏమన్నాడు? మొదట అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఎవరికైనా ఉందంటే దేవుడికి అంతే, ఇంక రెండో ఆప్షన్ లేదండి. మొదట నువ్వు వెతకాలి, దేవుడిని వెతకాలి అంతే. తర్వాత దేవుడు నీకు తెలియకుండానే అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కానీ ఇది మనం చేయలేదు అనుకోండి, ఏది కూడా దేవుడి దగ్గర నుంచి మనం ఏం చేయలేము, పొందుకోలేమంటే. మనం లోకాలు ముందుగా వెతికితే, అవసరాలు ముందుగా వెతికితే అప్పటికీ దేవుడు మనకి ఏం చేయడు. కానీ దేవుడిని వెతికితే, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అవన్నీ కూడా మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలియను, అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు అండి. 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపకుటి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికి ఆ నాటికి చాలు. అంటే రేపటి గురించి నువ్వు చింతించొద్దు అని చెప్పాడండి. రేపటి గురించి చింతించే బాధ్యత దేవుడి మీద ఎందుకు వేసేమన్నాడో తెలుసా? నువ్వు దేవుడి మీద వేసిస్తే దేవుడు దాన్ని పట్టుకెళ్ళి ఆ దినం మీద వేసేస్తాడు. నువ్వే చూసుకో, నా పిల్లలకి నువ్వే చూడు, నా పిల్లలకి ఏది అవసరమో నీకు అప్పచెప్పేస్తాను నా బాధ్యత అని చెప్పాడండి. దినానికి అప్పచెప్పేస్తానని చెప్పాడండి. ఇంకా దినం ఏం చేస్తుందంటే, అమ్మో దేవుని కుమారులకి, దేవుని పిల్లలకి ఏం చేయాలి, నేను వాళ్ళ అవసరం ఎలా ఉంది, ఎలాగని చెప్పి ఆ దినం చింతిస్తుంది నీకోసం, నువ్వు చింతించాల్సిన అవసరం లేదని చెప్పాడండి. ఒక అమూల్యమైనటువంటి మర్మము మనం అర్థం చేసి, మిస్టరీ, అద్భుతమైన మర్మం అంటది. దేవునికి ఎందుకు అప్పచెప్పమన్నాడంటే, దేవుడు రేపటి దినాన్ని గురించి నువ్వు చింతించు, ఆ దినము దాని సంగతి గురించి ఏం చేస్తుంది, చింతిస్తుంది. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అని చెప్పి, ఈ రోజు ఇది కీడు కలిగితే ఆ రోజుకి అది ముగిసిపోతుంది. ఇంకో రోజు దేవుడు విషయంలో నీకు సహాయమో చేస్తాడు. చివరికి ఒక మాట చెప్పి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనం సకల జనులకు తెలియబడనివ్వడి,
ప్రభువు సమీపంగా ఉన్నాడు. 6వ వచనం, దేనిని గూర్చియో చింత చూద్దామన్నాడు. అది ఆహారమైనా, వస్త్రాలైనా, అనారోగ్యమైన, కుటుంబ సమస్యలైనా ఏదైనా సరే ముందు నువ్వు చింతపడకూడదు. చింతపడ్డం అంటే నువ్వు అనారోగ్య బాధితుడికి అయిపోతావు. చింతించొద్దు కానీ ప్రతి విషయంలోనూ ఏం చేయాలని చెప్తున్నాడు చూడండి. నీకు చింత నిజంగా ఉంటే, ఏదైనా విషయంలో చింత ఉంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఫైనల్ గా దేవుడు. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి అని చెప్పాడండి. అంటే నువ్వు చింత వచ్చింది కదా చింత పడుకుని అలా ఉండకూడదు. ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేస్తుండాలి, దేవుడితో గడుపుతుండాలి, దేవుని వెతుకుతుండాలి. ప్రార్థనా విజ్ఞాపనం చేస్తాను కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఏం చేయాలి? దేవుడికి తిరిగి చేయాలి. ప్రభు ఇదిగో నాయన పలాని చింతలో నేను ఉన్నాను, పలాని అవసరంలో నేను ఉన్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మొదటగా నువ్వు దేవుని వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, అంటే నీ ఆలోచనకి, నీ తలంపులకి, నీ జ్ఞానానికి మించిన దేవుని ఆన్సరు, దేవుని సమాధానం నీ దగ్గరికి మీ తలంపులకు కావాలి ఉండును. అంటే దేవుడికి ఒక ఆలోచన చెప్తాడు ఏం చేయాలన్నది, దేవుడికి ఒక ఐడియా ఇస్తాడు ఏం చేయాలన్నది, దేవుడికి ఒక జ్ఞానాన్ని ఇస్తాడు నువ్వు ఏం చేయాలన్నది. ఆ చింతనలు బయటికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. తను పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు చేయవలసింది మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికి ప్రతి విషయంలో, ఏ విషయంలో చింతపడకుండా ప్రతి విషయంలో మోకరించి ప్రార్థన చేత, విజ్ఞాపన చేత నీ అవసరాన్ని దేవుడికి ఏం చేయాలి? విన్నపవాలని దేవునికి తెలియచేయాలి.